అరే పేరు పెట్టి తల్లినా మెడలు కచ్చిండు ఎత్తు అరుణ పైన పిల్లగాడు పడ్డా ఆ పిల్లగాడు వచ్చి మాత్రం ఎత్తు అరుగులని అరిష్ట వచ్చి ఏనాడు ఎత్తు అరుగులని కూర్చున్నప్పుడు ఆ తల్లి భద్రాంబదేవికి అన్న చూసింది. అయ్యో కొడుక రా అని దబా కొడుకు బయటికి వచ్చి ఆ కొడుకు రెక్కబట్టుకొని రా కొడుక అన్నం తిందు రా అని ఆ కొడుకుని తీసుకొని ఇంత కత్త అంటే ఈ తల్లి కాలు ఆ కొడుకు అడిగింది. అరే చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద ఇయ్యాలని ఆయత్తు కొడుకు అయింది. ఇవాళ నేను తక్కువ అతడు ఎక్కువ కులం. నా కాలు జరిగి అయ్యో కొడుక నా వాంగి ఆ కొడుకు కాళ్ళు మొక్కుతా అంటే ఆ కన్న కొడుకు దోసిండు. అమ్మా నువ్వు తల్లిని నేను కొడుకును తల్లి కాలో కొడుకు దక్కవచ్చు కొడుకు కాలో తల్లికి దక్కవచ్చు 100 కోటికి ఒకసారి నీ కాలు నాకు దాకింది నా కాళ్ళు ఎందుకు మొక్కినవమ్మ నువ్వు అవ నా కాళ్ళు ఎందుకు మొక్కినవే నువ్వు అవే నేను కొడుకునే ఇలా తప్పే ఉన్నదని అన్నప్పుడు అన్నాడు అనుకున్నది చెప్పక తప్పదు అనుకున్నది. ఓరే కొడక ఇంద్రసేన రాజా మేము అన్నోళ్ళ అనుకుంటానా కొడుకో నాయన మేము అన్నోళ్ళం కాదురా మేము చదువుకున్నోళ్ళం కొడక అది ఈ చంద్రరాశల పట్ట వేరే రాజు మీ నాయన చంద్రరాశల రాజు మీ తల్లి శకుంతలదేవి మొక్కంగా ఒక్క కొడుకు జరవెత్తిన 21 నీ పేరు కొని ఆడితేను అయ్యవ గండాన మూల నక్షత్రాలు పుట్టిండు ఈ కొడుకు అది ఎవరికైనా సాదుకొని ఆ బ్రాహ్మణ ఎప్పుడప్పుడే ముత్తరాజు వాళ్ళు గంపల పనులు పోసుకొని పనులో పనులని అమ్మినట్టు అమ్ముతే ఎవరు నిన్ను చేదబట్టలేదు అవ తిరిగి మల్ల మేడల్ల కత్తింది వాళ్ళ పారంపోయే శైవం దగ్గరికి కత్తింది. అయ్యో నాయన వీరసేనవంతిని ఓ తల్లి భద్రామదేవి నా కొడుకును దాదుకోని ఈ బంగుళాలలో ఉండి నా బట్ట కట్టి నా సొమ్ము తినుకుంటా నా కొడుకును దాదుకోమని నిన్ను మా చేతిలో పెట్టినాడు కొడుకో రాజ్యం పైన అన్నారు దేశం పైన అన్నారు మీరు సవరించుకుంటే ఈ కొడుకును కాదు అని నీ తల్లిదండ్రి కాలం ఇల్లు కొడుక మేము చదువుకున్నోళ్ళము రానారాయణ అన్నోళ్ళ కాకపోతే నా కొడుక నేను కొడుకు నా కొడుకు ఏనాడు చూడమ్మా 7 వేలగా భద్రాంబదేవికి ఆ మాట చెప్పినప్పుడే అమ్మా నా కళ్ళ తల్లి చంద్రసేన మహారాజు నా తల్లి పేరు శకుంతలదేవి నేను కన్నాక నా అవయ్య ప్రాణం పోతే ఈ ఊళ్ళో ఉన్న మంది ఈ పోర్లు పాడుపడితే అవయ్య రాళ్ళ గండల పుట్టిందని ఈ ఎవరు చేతులు పట్టకపోతే మీరు పాలలో తెగించిన చేత పట్టిందా వనన్నగన్న తల్లి నా దేవత అన్నగన్న తల్లి నా దేవత అరంగదు తినవా అరంగదు తినవా నీ కోటి ముద్దరైనా నాకు బాగిరేవానే నావో నా చేతి అన్నమైన అన్నావా నీకు బాకి లేక బాయన్నావో అందరూ అనుకున్నట్టుగా మీరు అనుకుంటే నా ప్రాణం వెళ్ళిపోయి నా పొంద మీద గతి వరుసనేవా ఆడుకున్న బాటి తీరాలంటే నీ కదా పట్టుకుని తీరది నీ కొడుకునంటే తీరదేవా కాళ్ళు మొక్కిన గాని అవయ్య రాజు అయినాడు ఈ పొరడు పాడుపడితే ఈ పొరతో ఏం కట్టమని నీకు కోపం వచ్చి నీ పొరతో నా గొంతు నెత్తి పడుతుంది పడలిపోయి నువ్వు జరిగిన చరిత్ర
ఎత్తున చెప్పు దిగి ఖర్చు కొడుకో నా కాళ్ళ మీద అందరూ అనుకున్నట్టు మీరు అనుకుంటే నా పానం పోయేస్తుంది నా ఎవరాల గడవదు మీరు పానాన్ని తెగించి నన్ను తీరవట్టిందా వారిని కలిసి కాళ్ళ మీద పడితే కూడా నా కొడుకు రారా నా కొడుకు కొడుక ఇంద్రసేన ఏడ్తని అవరే చత్తడా నీ నాన్నరే చత్తడా కొడుకు నాయనా ఈ ప్రపంచం అవను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు అయ్యను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు పిల్లలకు దూరమైన తల్లులు ఉన్నారు తల్లులకు దూరమైన పిల్లలు ఎందరో ఉన్నారు కోడి పెండలవి నాటి బిడ్డను ఒక్కొక్క ముంచదని విచ్చుకుంటే ఏడుస్తాయి నా పేరు రవిపాయరా కొడుకు నీడు చిన్నదైనా జ్ఞానం పెద్దది కొడుకో వంట కొడుక అని ముర్ర సాగుతాను కొడుక నీ అమ్మలే సత్తి నీ అమ్మ నీకు తీరే ఎప్పుద్దా ఏడవ కొడుక నీ నాన్నలే సత్తి బిడ్డ ఏడవక నీకు తీరే ఎప్పుద్దా కొడుకో నాయనా ఏ కొడుకులకే కానీ ఏ బిడ్డలకే కానీ అవ్వా అయ్యవ్వ ఉన్నంతసేపే రూపాయి బలం అందువరొక్కరు అయినా ఆడోళ్ళ కాటాన బలం పోవు అవ మీద బిడ్డలకు బోగాటగా అన్నరే అవ్వో నాయనా ఈ ప్రపంచంలో అవ్వను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు అయ్యను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు అన్నదమ్ములకు దూరమైన అక్క చెల్లాళ్ళు ఉన్నారు పిల్లలకు దూరమైన తల్లులు ఉన్నారు తల్లులకు దూరమైన పిల్లలు ఎందరో ఉన్నారు ఎదుకొని ఎత్తాను కొడుక చచ్చిపోయిన వాళ్ళు అందరుగా రత్తరా కొడుకు ఈ ఏడాది ఊళ్ళో జరిగే పండుగలా బండారి వారి ఇళ్ళల్లా బండారి వారి ఇళ్ళల్లా తల్లి అల్లా ఇంకా తల్లి అల్లా రామవ్వ అనుకున్నది అవ్వ నాకేమి పర్వని గర్భశ్రీమంతురాలను నేను కడపార అనుకున్నని అవో నేను బలగము గల్లదాన్ని నాకు అది నాకు 2 కొడుకులు నాకు 5 బిడ్డలే అవ్వా నాకు 5 బిడ్డలు నా కొడుకులు బతకల్లాని తల్లి అయిన కట్టం చేసు కట్టం చేసి బిడ్డలు బతకన్నాని కొడుకులు బతకన్నాని ఉన్ననాడు విన్నది లేని నాడు కడపంట కట్టుకున్నదే తల్లిరే పానం పోంగా ఎవరాది కత్తిలే తన కడుపు పొరిలిందిరా అయ్యో మరి కొడుక దేవన్నో నాకిద్దరు కొడుకులు రామలచ్చులో నాకేమి పరవనుకున్నారా దేవన్నా నాయన చెట్టుకు మండిరిగినట్టు నాయన నా కడుపు గండి వెచ్చినవ నా కన్న ముంగడ నీకు తోదరిక నా కొడుకు ఇద్దరు కొడుకులా గాని కన్న ముంగట పెద్ద కొడుకు దేవన్నా దేవన్నా ప్రాణం ప్రాణము ఓవంగా ఒరి కొడుక ఇయ్యాలను ఉంచే నీ తమ్ముడు తోటి పాటుగా రా కొడుకు నువ్వు పండుగ చేస్తువా కొడుక నువ్వు చేసే పండుగ ఎవరయ్యి అన్నవు రా దేవన్నా నీ కొడుకు రామేశ్వరా కొడుకు నీ కొడుకు రాజు కుమారుడు సినబాబుతోటి మీరు పండుగ ఇరి కొడుక అని చెప్పిన ఆ కొడుక అమ్మా ఈ బాపమ్మ పండుగరా
గా కొడుకు రమేశుకు గా కొడుకు రాజు కుమారుకు గా దేవన్న అది కచ్చిండు. ఓ నాయన ఇయ్యాల నువ్వు ఉంటే సినబాబుతోటి నువ్వు పండుగ చేసుకుంటా పోతాంటే మేము చూసుకుంటా తురా అయ్యా. మమ్మల తండ్రి పిల్లరా నీకెప్పుడానికి రాకున్నరా రాదుకోరు నీ పెళ్ళయినాడు రా కొడుకో నువ్వు పచ్చని పందిట్ల పోరు మీద కూర్చున్ననాడు ఓ కొడుక రాదుకోరు మీ అవ్వను సరువు పవ్వను విరువు పోరు వీధి కంటే మా అవ్వ పోరు వీధికి రాదు మా నాన్న చచ్చిపోయిండు మా అవ్వ పోరు వీధికి రాదని కొడుకో నువ్వు గారిండు పోరు మీద నా కొడుకో నాది కత్తడు రానయ్యా కొడుక రాలేదు మీ తమ్ముడు పైలవరా కొడుకో ఒక్క ఇద్దరు కొడుకులు కానీ ఓ కొడుకు పెళ్లి చేసిన నేను ఓ కొడుకు పెళ్లి చేయబోతునే తల్లి గల్ల రామవ్వ పానం పోంగా తన 5 బిడ్డల వీధికి జీవితల్లాడింది ఆ కొడుకు సాన్న వీధికి ఎంత దల్లాడింది అవో ఓ బిడ్డలారా ఓ బిడ్డ రాజవో నువ్వున్న తోవే నాకు దొరికిందే బిడ్డ నువ్వేన తోవే నాకు దొరికిందే బిడ్డ బిడ్డనే కౌరవ్వా బిడ్డనే మల్లవ్వు ఓ బిడ్డ భద్రవా ఓ బిడ్డ నరసవ్వా భాగ్య బిడ్డు వచ్చిందంటే బిడ్డలు కొంగులను చుట్టుకొని అవ్వో మా నాన్న కాలం అయినాడు నా బిడ్డలు బతకాలి నువ్వు నాన్నని ఏడుతున్నాడు ఏడవ కుల్లి బిడ్డ నేనున్నానా అని మాకు తీర చెప్పినవో బిడ్డలు చూడు సిరకర గుంపోనే అలా చుట్టూ ముసురు కోరిక బిడ్డను ఓరి ఎత్తే ఈవేళ కోట ఆవేళ ఉదరించరా అయ్యా చిన్న బిడ్డ నరసవ్వకు అవ్వ పండుగరా తన భరత సాంబయ్య నావికెత్తిండు అయ్యా అయ్యారా నువ్వుంటే నావ పండుగ ఎత్తు అయ్యో తన భరత గల్లా అటువంటి చూడు సాంబయ్య నావికెత్తిండు అవ్వ పండుగలా కొడుక సీరు నా కడుపు గండి పెట్టారా కొడుక సీనన్నా ఇవాళ నువ్వు ఉంటే అమ్మమ్మ పండుగల కొడుకు నువ్వు పండుగ చేస్తువారా కొడుక సీనన్నా నిన్ను ఓడగొట్టుకోని ఇవాళ అయ్యో నేను భర్తలేని దాన్ని అంటే నువ్వు కొడుకును ఓడగొట్టుకోని బిడ్డు నాకు పుట్టడు దుఃఖం కొడుకు ఓడిగట్టినారా అమ్మ పండుగ కొడుకాది కచ్చే కచ్చిండు బిడ్డలకు తమ్ముని దుఃఖం అంటే అవ దుఃఖం అయిపోయారా నువ్వు ఇలా తమ్మునికి గడవేనవా అవ్వా నీకు బాగా తేరిందా అని గా బిడ్డలు చూడు తిరగల గుంపోల ఓరి ఏడవంగా
తల్లి ప్రాణం ఓంగగా కొడుకును విరుచుకున్నది. ఒరి కొడక సావన్న ఎన్నడన్నా ఓరాడు నా బిడ్డలు అమరేకున్నా అయ్యలేకున్నా ఇద్దరన్నా మరనుకున్నారు. ఒక్క తమ్ముని దాచుకున్నారు. కొడుక నా బిడ్డలు తిన్నాడు కొడుకు. మీరు రాజు దగ్గరికి వస్తారు నా బిడ్డలు. నువ్వు కళ్ళెర్ర చేసి నువ్వేదన్న మాట అంటే నా బిడ్డలకి ఇంత కురికిపోయి అయ్యవ్వ ఫోటోలు చూసుకుంటా నా బిడ్డలు ఎడతారా ఆడపిల్లల కన్నదమ్మలు ఉండాలి. అన్నను ఓడగొట్టుకున్నారు. మాకు అదిగో మాకు అన్న ఉన్నాడు, మాకు తమ్ముడు ఉన్నాడు. నా బిడ్డలు నీటిగా తిన్నాడు. ఆడపిల్లలు రాజ దగ్గరికి వస్తారు. కళ్ళెర్ర చేస్తే దూరం పోతారు కొడుక. తన ప్రారంభంగా ఓ కొడలా స్వరూపంగా బిడ్డ నా బిడ్డలు దూరాలున్నా గాని నువ్వు కన్న బిడ్డ ఓరే కన్న బిడ్డ ఓరే అన్నవే సుఖచ్చిగా తిను అత్త అంటే నాకు బిడ్డ రాదు రాలేదే చూడంలో. బిడ్డ నా కొడుకు మగ బాలి గారు ఎక్కడుంటాడో ఎక్కడ పోతాడో. నా బిడ్డ రచ్చిన్నాడు వరుసుకొని అవ్వా అవ్వా నేను గర్భ శ్రీమంతురాలను కడపాలి అనుకున్నా. నా కళ్ళ ముంగట నేను కొడుకును దాచుకున్ననే. కొడుకు దేవన్న వేల తొవ్వే నాకు దొరికింది. మీనాయన కౌరయ్య వేల తొవ్వే నాకు దొరికిందే. బిడ్డలు కట్టవచ్చున్నాడే బిడ్డలకైనా అమ్మాది కట్టలే బిడ్డ. మీ కట్టము చూడరాను, మీ సుఖము చూడరానే బిడ్డలేరు. తన ప్రేమగా తన అల్లుళ్ళు అది కత్తిళ్ళు. అయ్యా మిమ్మల్ని ఒక్కనాడు పేరు పెట్టి పిలవలేదు. అల్లుడా రాయన్న అల్లుడా రాయన్ను అల్లుడా సమ్మయ్యో అల్లుడా సమ్మయ్యో అల్లుడా సమ్మయ్య అత్త పండుగ నా కన్న కొడుకులో నేను అయ్యాని పిలుచుకున్న మిమ్ములే నా బిడ్డలుంటాను. మీరు కోపమా తిన్నాడు. నా బిడ్డలు ఏమన్న మాట అంటే మేము ఓడగొట్టుకున్నాం. మేము అయ్యను ఓడగొట్టుకున్నాం. మాకొక్క అన్నను దాచుకున్నాం అని నా బిడ్డలు ఎడతారయ్యా అరే తన ప్రాణంగా బలగము తనంత బలగమాది కచ్చిళ్ళు. ఇవాళ ఏడితే ఆ తల్లి వచ్చి అయ్యో బిడ్డలార ఏడవ కానీ అవు ఆ బిడ్డకు తీర చెప్పుతందా. గా కోడళ్ళకు తీర చెప్పుతందా. గా కొడుకును ఓడగొట్టుకున్నది. అయ్యో ఆ కొడుకు చిన్న కొడుకుకు అయ్యో కొడుకు నువ్వు ఏడవ కానీ ఆ కొడుకు చెప్పుతందా తల్లి. జరిగిపోయిన వాళ్ళు తిరిగెత్తరా మనవరాళ్ళు తనంత బలగము అని చెప్తే ఆ తల్లి రామ తిరిగెత్తి వాళ్ళకు తీర చెప్పుతందా. నాయనాన్ని అవ్వ తిరిగెత్తి కొడుక ఇందులో రాయ ఏడవక నీకు తీర చెప్పుద్దా. కొడక ఏడవాకు కన్న కొడక ఏడవాకు కన్న కొడక ఎక్క నీకు
పెద్దనాడు పెద్ద ఈ కొడుకు మా ఎత్తు కొడుకు అయింది మరి అలా ఈ కొడుకును సాధనం అంటే ఈ కొడుకు పెళ్లి చేసి రాజ్యానికి రాజుని చెప్తే మేము సాధినా మరి ఫలితం ఉంటది మరి ఎందుకు అంటే మరి రాజ్యం హక్కు అతనికే ఉన్నది మేము ఎన్నడుకున్నా మేము రాజ్యం వేరేటోళ్ళమా కాదు పొలగాని పెళ్లి చేసి రాజ్యం అప్ప చెప్తే మేము సాధిన పేరు దక్కుద్ది మన ఎత్తి ఇది బరువు తీరిపోతుంది అనుకున్నది భద్రామది మంత్రులారా మంచిగా అంటే అవ్వ మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే మళ్ళా చెప్పి దండం పెడతా అరే నువ్వు భర్తాను మర్తాను రే ఐ లవ్ యూ దండమన్నట్టు కాదా దండం ఎక్కడిదే పోయి డాక్టర్ మీద టైర్ మీద కూర్చున్నాడు నాగేశ్వరం లవ్ చేసి లేచిపోదాం అన్నట్టు నాగేష్ ఆట అక్కడ మాటలు మంచిగా మాట్లాడచ్చు కదా అమ్మా చెప్పు మిమ్మల్ని ఎందుకో పిల్లలే ఎందుకు పిలిచారు అన్న అట్లా నీకు మనుషుకున్నంత కోపం ఉన్నది నా కొడుకు చిత్రపటం మీ చేతికి ఇస్తాను నా కొడుకు చిత్రపటం పట్టుకొని ఊళ్ళ పంటి పళ్ళ పంటి తిరిగి నా కొడుకు నచ్చిన అమ్మాయిని మీరు ఎనుకులాడక రావాలి కొడుకు ఇంద్రసేన మహారాజు పెళ్లి చేస్తారు అనుకుంటానా నా కొడుకు ఫోటో చేతికిస్తా పిల్లల బిడ్డ సారా అన్నయ్య పొలవంటే పొలవన్నట్టేనా మరి ఏం చేస్తావే కాళ్ళెట్టి కత్తే కడపెట్టి కత్తదా రావు దర్శనం దగ్గర పోయి ఇతర కొత్తలో అయ్యానుకో అవుని అడుగుతావు అబ్బగా ఇతరుల కొత్తలు అయ్యే రాదు ఇతరుల కొత్తలు అర్థం మాట మాట్లాడతావు ఇతరుల కొత్తలు అంటే ఏంటియో తెలియదారా తెలియదే ఇత్తలు అంటే కడుపు కన్నం వెయ్యవు కొత్త అంటే పైసలు కళ్ళు పట్టుకున్నాడు నృత్యం ముదుగలుగా ముచ్చడే పాలన సూచి అమ్మా పోయేటలో ప్రయాణం ఉందా లేకపోతే బత్యం ఉందా అరే ఇప్పుడు కథ కత్తినాక నువ్వు అన్నం నిన్నాక కథ చెప్తానా తిన ముందు చెప్తానా ఎవరైనా కడిపి జారుతారు బిడ్డ తిన్నాక పని చేయాలంటారా తిన ముందే పని చేయాలంటారా అబ్బో నీ సల్లనుకున్న 200 అడుగుతా నువ్వు 1000 రూపాయలు ఇస్తావు అయ్యా ఏ డబ్బులు ఎక్కడికి ఏం కావాలి మీకు పైసలు కావాలి తవ్వ కడుతున్నాను తవ్వకరదుగా నా బిడ్డ నేను ఇచ్చేదాన్ని నా గుణం మీకు ఇన్ని రోజులు వాడు చూస్తారు తెలియదా ఇంకా చెప్పు కాదా ఒక్కనాడు కాదు నాకు బిడ్డ ఇట్టుగా చిల్లర లేకుండా ఎంత లోటు అది 2000 రూపాయలు లోటురా నేను 5000 చెల్లుతాను 5000కి ఇస్తా చిల్లర ఉన్నాయా ఉన్నాయి 5000కి ఇచ్చారు పైసలు ఉన్నాయి ఉన్నాయా ఇదేంది అవి ఉంటే అవి పెట్టుకొని తాగినప్పుడు తర్వాత ఇస్తాను పాపం మళ్ళా పెద్ద అమ్మాయి తెప్పించి మనిషి బిడ్డలు ఇద్దరు కట్టేది మీ దగ్గర గుత్తా చెప్పని ఎదురు కొట్టే పొద్దులు గారు అసలు పిల్లజాల మైండ్ ఎలా పట్టే